అందరికీ నమస్తే. ముందుగా బల్లభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలపైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో తెలంగాణ పట్టణ ప్రాంత ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. కళ్ళ ముందు ఉన్న గతం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీర్పు ఇవ్వాలని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరుగుతూ ఉంది. 12 ఏళ్లుగా కేంద్రంలో మోదీ అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేమిటి? 2014లో పాలమూరు సభలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామన్నారు. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ అంశాన్ని ప్రస్తావించి జాతీయ హోదా ప్రకటిస్తారనుకున్నాం. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆదిలాబాద్ ప్రచారానికి వచ్చినప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల సాగునీరు, తాగునీరు అందించే ప్రాణహిత చెవెళ్ల పూర్తి చేసేందుకు సహకరిస్తారని కూడా, దీనిపైన కీలక అంశాలను ప్రకటిస్తారని కూడా అనుకున్నాం. కానీ ఫడ్నవీస్ గారు మమ్మల్ని అవమానించి ప్రజలను ఓట్లు వేయాలని కోరారు. హైదరాబాద్ వరదల సమయంలో ముంపునకు గురైన సందర్భంలో కారుకు కారు, బైకుకు బైకు ఇస్తామని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం చేశారు. కిషన్ రెడ్డి ఆ హామీలకు ఆమోదం చెప్పారు కూడా. ఆ మాట నమ్మి జిహెచ్ఎంసీలో 1/3 ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ ఇచ్చినట్టు బండి సంజయ్ తీరు ఉంది. ప్రజలు హామీల గురించి అడిగితే ఇన్సూరెన్స్ ఉంది కదా అని బండి సంజయ్ చెప్పేలా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధికి చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలను, ఓటర్లను అవమానించడం కదా? కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్లు మంజూరు చేశామని చెబుతున్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించిన వాటానే రాష్ట్రానికి ఇస్తున్నారే తప్ప రాష్ట్రం నుంచి కేంద్రానికి ₹1 ఇస్తే 42 పైసలే తెలంగాణకు ఇస్తున్నారు. కర్ణాటకకు 16 పైసలు ఇస్తున్నారు. తమిళనాడుకు 26 పైసలు ఇస్తున్నారు. కేరళకు 49 పైసలు మాత్రమే ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేస్తుందని, మనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో బీహార్కు ₹6, మధ్యప్రదేశ్కు ₹2.09, యూపీకి ₹2.90 ఇస్తున్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిని అడుగుతున్నా, ఈ వివక్షపై మోదీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, నీతి ఆయోగ్ను ఏ రోజైనా మీరు అడిగారా? అది వదిలేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగా మాట్లాడడం మీకు న్యాయమా? రాజ్యాంగబద్ధంగా ఆటో మోడ్లో రాష్ట్రాలకు వచ్చే నిధులు అవే వస్తాయి. దీనికి వీళ్ళు చేసింది ఏమీ లేదు. వీళ్ళ రికమెండేషన్లు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ విచక్షణ అధికారంతో తెలంగాణకు ఏ ఒక్కటి ఇవ్వలేదు. ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేదు. మూసికి అదనంగా గ్రాంట్ తీసుకురాలేదు. మెట్రోకు నిధులు తీసుకురాలేదు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక నిధులు తేలేదు. తెలంగాణకు రావాల్సిన ఐటీఆర్ను, సెమీ కండక్టర్ ప్రాజెక్టులను రాకుండా చేశారు. 12 ఏళ్లలో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏదైనా నిధులు తీసుకొచ్చారా? కనీసం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు తీసుకొచ్చారా? ఖమ్మం వరదల సమయంలో అదనంగా నిధులు ఇవ్వలేదు. వరంగల్ ఎయిర్పోర్టు భూసేకరణ నిధులు కూడా రాష్ట్రం నుంచే చెల్లించాం. ఇప్పుడు మోదీని చూసి ఓటు వేయాలని అడుగుకుంటున్నారు. గల్లీ ఎలక్షన్కు మోడీకి ఏం సంబంధం? మోడీ వచ్చి మోరీ తీస్తారా? ఓట్లు వేయించుకోవడం, సీట్లు తెచ్చుకోవడం తప్ప బీజేపీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు. బీజేపీకి అసరుద్దీన్ ఓవైసీని భూతంగా చూసి ఎంతకాలం మత రాజకీయాలు చేశారు? రాజకీయ మనుగడ కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం వాళ్ళ భావ దారిద్ర్యానికి నిదర్శనం. తెలంగాణలో గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని అడుగుతున్నారు.
సర్పంచ్ నుంచి మున్సిపల్ వరకు పెత్తనం మీరే చెలాయించారు కదా. ఇవాళ సమస్యలకు ప్రధాన కారణం కేటీఆర్ కాదా? కేటీఆర్ హరీష్ కాదా? ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు? అహంకారం విద్వేష ప్రసంగాలతో గంజాయి కోకాయిన్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారు. దీనికి అలవాటు పడ్డ ఇలాంటి వాళ్ళకి ఓటు వేసే పరిస్థితి ఏంటి? ఒక ఉన్మాదంతో మానసిక రోగంతో టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్లు వసూలు చేశారు. విచారణకు పిలిస్తే ముసుగు తొడుక్కొని వెళ్లకుండా బరి తెగించి ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తున్నారు. మూడోసారి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ లది 2023 వరకు విడదీయలేని అనుబంధం. నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, ట్రిపుల్ తలాక్కు మద్దతునిచ్చారు. మే ప్రేమ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదని మోదీతో కేసీఆర్ అన్నారు. ఈ బంధాన్ని తెలంగాణకు నిధులు తేవడానికి మాత్రం ఉపయోగించలేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్లు అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడుతుంది. బీఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు. మళ్ళీ బీఆర్ఎస్ మొక్కను మొలవనివ్వద్దు. మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి తారీఖునే వచ్చేలా చేసింది మేమే కదా. ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చాం. రేషన్ కార్డులు అందించి పేదలకు సన్నబియ్యం అందిస్తున్నాం. మహిళల ఉచిత ప్రయాణం కోసం 9,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించాం. రైతు రుణమాఫీ చేసి 9 రోజులు 9,000 కోట్ల భరోసా కల్పించాం. సన్నలకు 500 బోనస్ అందించి పండించిన ప్రతి గింజ కొంటున్నాం. పేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పునకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. ఇల్లు కట్టుకునే పేదలకు 5 లక్షలు అందిస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. 100 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా బీసీ కులగణన చేసి చూపించడం జరిగింది. 40 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. 12 ఏళ్ల మోడీ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకొని ఓటు వేయండి. తెలంగాణ సమాజానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ ప్రభుత్వం మీది, మీకోసం పనిచేస్తుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం మోదీని కలిసి అడుగుతాం. అవసరమైతే కేంద్రంతో కొట్లాడతాం. మరో 8 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేను తీసుకుంటున్నా అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మరిన్ని తాజా విశేషాల కోసం చూస్తుండండి శ్రీ బలభీమన్ న్యూస్ ఛానల్. ఈ ఛానల్ ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ధన్యవాదాలు.